మనతో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు బెల్లపు సుధా మాధవ్ గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులు మస్తాన్ గారు కూడా జాయిన్ అయ్యారు ఈ అంశానికి సంబంధించి. సార్ మస్తాన్ గారు, కెన్ హియర్ మీ? మస్తాన్ గారు నమస్తే అండి. రైట్, ఈ లోపల మనం బాజీ గారితో మాట్లాడదాం. సార్ బాజీ గారు, సార్ మరి ఈరోజు హైకోర్టులో ఒక ధర్మ సందేహం ఈవెన్ హైకోర్టే వ్యక్తం చేసింది. యాక్చువల్గా ఆయన వాలంటీర్ల మీద వ్యాఖ్యలు చేసే సమయానికి ఆయన ప్రజాప్రతినిధి కాదు. ఎలక్షన్స్ బిఫోర్ చేసినటువంటి ప్రసంగంలో చేసినటువంటి వ్యాఖ్యలు అవి. ఏమని వాలంటీర్ల తీసుకుంటున్నటువంటి డేటా మిస్యూజ్ అవుతుందని, అది వైసీపీ కొంతమంది వ్యక్తులకి చేతుల్లోకి చేరుతుందని చెప్పేసి ఆ రకంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆడపిల్లల మిస్సింగ్స్ వెనకాల ఇది కూడా ఒక కారణంగా ఆయన అప్పట్లో చెప్పడాన్ని వైసీపీయే కాదు వాలంటీర్లు కూడా వ్యతిరేకించారు. ఈవెన్ ఆధారం లేకుండా అలా మాట్లాడటం సరికాదని చెప్పేసి అనేక మంది వ్యక్తీకరించారు. కాకపోతే ఆయన అన్నది వాలంటీర్లు ప్రత్యక్షంగా దీనికి ప్రోత్సహిస్తున్నారని కాదు, ఆయన క్లారిటీగా చెప్పారు. నేను అన్నది ఏంటంటే, ఆయన అన్నది వాలంటీర్లు సేకరిస్తున్నటువంటి ఈ డేటా, ఈ ఇండివిజువల్ డేటా, ఫ్యామిలీస్ డేటా, అది అన్సోషల్ ఎలిమెంట్స్ చేతుల్లోకి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతుల్లోకి వెళుతున్నాయి. దాని ద్వారా ఈ రకమైనటువంటి మిస్సింగ్స్ కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయినా కూడా ఆయన మీద కేసు పడింది, కేసు పెట్టారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో. అయితే ఆ వాలంటీర్లు ఈ ప్రభుత్వం మారిన తర్వాత మాతో బలవంతంగా వైసీపీ నాయకులు అఫిడవిట్ మీద సంతకాలు చేయించుకున్నారని చెప్పేసి ఆ కేసుని విత్డ్రా చేసుకుంటున్నట్లుగా, అలాగే ఈ ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు విత్డ్రా చేసుకుంటే దాన్ని జడ్జి గారు కూడా ఓకే చేశారు. అయితే దాన్ని రివ్యూ పిటిషన్ వేశారు హైకోర్టులో. ఇప్పుడు రివ్యూ పిటిషన్ వేసిన వారి తరపున ఆయన ఇప్పుడు ప్రజాప్రతినిధి కాబట్టి ప్రజాప్రతినిధుల కోర్టులో దీన్ని ప్రత్యేకంగా విచారించాలన్న దాని మీద హైకోర్టు ఆయన వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన ప్రజాప్రతినిధి కాదు కదా, కాబట్టి ఎందుకని ప్రత్యేక కోర్టులో విచారించాలని చెప్పేసి ప్రశ్నించడాన్ని ఎలా చూడాలి సార్? పవన్ కళ్యాణ్ గారు ముందుగా అండి, ఇది రెండు అంశాలండి మీరు ఈ సబ్జెక్ట్ లో. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు వాటిలో అనుచితమా సముచితమా అనేది ఒక అంశము. పోతే కోర్టు మరి ఆయనకి ఒక ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టులు విచారించాల్సిన అవసరం ఏముంది? అప్పుడు టెక్నికల్ గా అప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఆయన ప్రజాప్రతినిధి కాదు కదా అనేది మరి గౌరవనీయ కోర్టు వారు చెప్పిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు. ఇప్పుడు మొదటి అంశానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశారండి. అది అందులో అనుమానమే లేదు. ఏలూరులో మరి 2023 జూలై 16న, కరెక్ట్, జూలై 16 ఏలూరులో ఆయన ఒక సమావేశంలో ప్రసంగిస్తూ ఏమన్నారండి ఆయన? వాలంటీర్లు మరి వ్యక్తిగత ఒంటరిగా ఉన్న మహిళల యొక్క వ్యక్తిగతమైన డాటాని బయట వాళ్ళు అసాంఘిక శక్తులకు చేరవేస్తున్నారు. తద్వారా 18 లక్షల మంది మహిళలు గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో మిస్ అయ్యారు. దక్షిణాది రాష్ట్రాల్లో 30,000 మంది మహిళలు కిడ్నాప్కు గురయ్యారు. కాబట్టి వాలంటీర్ల వ్యవస్థని పరిమితం చేయాలి, కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన వ్యాఖ్యలు. అవి సముచితమా, కరెక్టా? అదే నిజం. మళ్ళీ ఇంకొకటి చెప్పారు, కేంద్ర ప్రభుత్వ నిఘా వ్యవస్థ ద్వారా దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపించాలనేది కూడా చెప్పారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు నిఘా అధికారులు మరి ఆ అధికారులు కూడా మరి దీన్ని సమర్థించారు. అట్లాగే దీని మీద దర్యాప్తు జరపాలి, వాలంటీర్ల మీద ప్రోబ్ చేయాలి, నిఘా పెట్టాలి అని కూడా చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదే నిజమైతే మరి 2023 ఇవాళ 25లో ఉన్నాం, ఇప్పటి వరకు నిఘా వ్యవస్థలు ఏం దర్యాప్తు చేసినాయి? వాలంటీర్ల ద్వారా నిజంగా మహిళలు కిడ్నాప్ గురయ్యారని తేల్చారా? ఎందుకు తేల్చలేదు? ఒకవేళ అదే నిజమైతే ఇంకోటి కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్లో ఏంటంటే, దీంట్లో వైసీపీ అగ్రనాయకుల హస్తం ఉంది ఈ కిడ్నాపుల్లో, ఈ మహిళల అదృశ్యం వెనక వైసీపీ నాయకుల హస్తం ఉంది అని కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఇది చిన్న ఆరోపణ కాదండి, ఇది చాలా పెద్ద ఆరోపణ.
మరి హ్యూమన్ హ్యూమన్ కేర్ ట్రాన్స్పోర్టింగ్ అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా అనేది చాలా పెద్ద ఇష్యూ. అటువంటి పెద్ద ఇష్యూ మీద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ అధికారంలోకి వచ్చారు. నేను అదే అడుగుతున్నా, ఏం చేశారు? ఆ దర్యాప్తు ఏమైనా చేశారా? నిజంగా కిడ్నాపింగ్ గురైనా అదృశ్యమైనా దాని మీద కేంద్ర నిఘా వ్యవస్థ ఏమన్నా రిపోర్ట్ ఇచ్చిందా? మీరు తర్వాత ఫాలోఅప్ చేశారా? బాధ్యుల మీద ఏదైనా చర్యలు తీసుకున్నారా? కేసులు పెట్టారా? ఇవన్నీ ఏం జరిగినాయమన్నా దీని మీద? నాకైతే మరి పబ్లిక్ డొమైన్ లో దీని మీద తర్వాత ఫాలోఅప్ యాక్షన్ ఉన్నట్టుగా నా పబ్లిక్ డొమైన్ నేను చూడలా. అంటే నిరాధారమైన వ్యాఖ్యలు చేసినట్లే అనుకోవాలి కదా పవన్ కళ్యాణ్ గారు. ఐపీసీ సెక్షన్ 499, 500 ప్రకారంగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే గనక 2 సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది ఈ సెక్షన్స్ కింద. కాబట్టి ఏంటంటే ముందేంటంటే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు, మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ తర్వాత ప్రాసిక్యూషన్ వారు ఎందుకు ఉపసంహరించుకున్నారు దీన్ని? ఈయన గెలిచిన తర్వాత పార్టీ ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రస్తుతం ఎందుకు దాన్ని విత్డ్రా అయ్యారు? పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎందుకు విత్డ్రా అయ్యారు ఆ కేసుల నుంచి? దీని వెనక ఏదన్నా ఒత్తిళ్లు ఉన్నాయా? గవర్నమెంట్ ఒత్తిడి ఉందా? మరి అంత పెద్ద ఆరోపణ చేసినప్పుడు దానికి ఆ సెక్షన్స్ కింద కేసులు అవుతున్నప్పుడు ఎందుకు విత్డ్రా అవ్వాలి? మళ్ళీ రివిజన్ కేసు సరళ అని ఆవిడ, ఇంకొక 3 వాలంటీర్ స్వచ్ఛంద సేవకురాలు ఆవిడ, వీళ్ళు మళ్ళీ రివిజన్ వేశారు. కాబట్టి ఏంటంటే నేను అడిగేది ఏంటంటే, ఒకటి, ఆ ఆరోపణలో నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది. ఆ మహిళలు 18 లక్షల మహిళలు ఏమైపోయారు? చిన్న విషయం కాదు కదా. కాబట్టి ముందు అది నిజానిజాలు నిగ్గు తేల్చాలనేది మేము కోరుతున్నాం. అట్లాగే ఇక ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి ఇవాళ ఆయన కోర్టులకు హాజరైతే ఎక్కువ సంఖ్యలో క్రౌడ్ అట్లాంటి ఏదన్నా సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా వస్తాయేమో ఉద్దేశం ఉండి అడగచ్చు వీళ్ళు. కానీ టెక్నికల్ గా గౌరవ న్యాయమూర్తి గారు అడిగిన దాంట్లో ఏంటంటే, ఈ కేసు జరిగినప్పుడు మరి ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి మరి ఆయన ప్రత్యేకంగా ప్రజాప్రతినిధుల కోర్టులో విచారించాల్సిన అవసరం పెద్దగా ఉండదు అనేది నేను కూడా అభిప్రాయపడుతున్నాను సురేష్. కాబట్టి ఏంటంటే మేము కోరేది ఏంటంటే, అసలు ఇంత పెద్ద ఆరోపణలు చేశారు, 18 లక్షల మంది మహిళలు ఏమైపోయారు, అది నిజమే పొలిటికల్ ఆరోపణ. మరి రాజకీయ రైవల్టీ కోసం వైసీపీ మీద అలాంటి అభాండాలు వేశారా? లేకపోతే నిజంగానే మహిళలు అదృశ్యమయ్యారా? వాలంటీర్ల పాత్ర ఉందా దాంట్లో? పాపం వాలంటీర్లు ఇంటింటికి తిరిగి పెన్షన్లు ఇచ్చుకుంటూ, రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ సేవ చేసే 5,000 రూపాయలకి సేవ చేసే గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు మరి మానవ అక్రమ రవాణాకి వాళ్ళు పాల్పడ్డారా? ఇది తేల్చాలి కదా. దీన్ని ఎలా వదిలేస్తారు? కాబట్టి ముందు మేము కోరేది ఏంటంటే, నిజంగా అలాంటి కిడ్నాపులు జరిగితే కనుక దాని మీద సరైన చర్యలు తీసుకోవాలి, దర్యాప్తు చేయాలి, నిజానిజాలు నిగ్గు తేల్చాలి. ఆ 18 లక్షల మహిళల యొక్క ఆచూకీ కనుగొనాలని చెప్పేసి, కనిపెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం ముందుగా. తర్వాత ఏంటంటే వారి విచారణకి హాజరవ్వచ్చు, ఆ విచారణ ఫేస్ చేయాల్సిందే. సాధారణ కోర్టులో, జిల్లా కోర్టులో వారు అటెండ్ అవ్వాల్సిందే. దానికి ప్రత్యేకంగా ఇదే ఉండదు. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన నాటికి ఆయన ప్రజాప్రతినిధి కాదు కాబట్టి టెక్నికల్ గా జడ్జి గారు లేవనెత్తిన అంశం సహేతుకమే అనేది నా అభిప్రాయం. సురేష్ గారు. సుధామాధవ్ గారు ఏమంటారు? మరి మీ నాయకుడు ఏదో పాసింగ్ కామెంట్ లాగా చాలా సీరియస్ ఇష్యూ, అది హ్యూమన్ ట్రాఫికింగ్ ఈట్స్ నాట్ ఎ జోక్, యాజ్ మా బాజీ గారు చెప్పినట్లుగా, అది కూడా వేల లక్షల మంది మహిళల అదృశ్యం గురించి చెప్పినప్పుడు మరి ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, మరి దాదాపు సంవత్సరంగా కావస్తోంది. మరి దాని మీద ఆ తర్వాత ఆయన ఎప్పుడు మాట్లాడిన సందర్భం లేదే, దాని సంగతి ఏమైందనేది. మరి ఆ అదృశ్యమైనటువంటి మహిళలు ఎంతమందిని మళ్ళీ కనిపెట్టారు, ఎంతమందిని ట్రేస్ అవుట్ చేశారు, ఇంకా ఎంతమంది కనపడకుండా పోయారు, మరి ఆ డేటా బయట పెట్టాలి కదా. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి, ఆయన అప్పుడు విపక్షంలో ఉన్నారు కాబట్టి, ఆయన అధికారంలో లేరు కాబట్టి కామెంట్స్ చేశారు. దానికి సంబంధించి అప్పుడు ప్రభుత్వం కేసు పెట్టింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో కేసు ఫైల్ చేశారు. దానికి ఒక 5 వాలంటీర్లు అఫిడవిట్లు ఇచ్చారు. ఆ వాలంటీర్ల మీద కాబట్టి కామెంట్స్ ఎవరైనా చేస్తారు. మరి వాళ్ళని అనుమానించినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కదా. ఇంకొకటి, ఆయన డైరెక్ట్గా అనకపోయి ఉండొచ్చు. వారు తీసుకుంటున్న డేటా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అసాంఘిక శక్తుల చేతులకు, వైసీపీకి సంబంధించిన
అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళుతున్నాయి. దాని ద్వారా ఈ రకమైన కిడ్నాపులకు కూడా ఆస్కారం ఏర్పడుతోంది. ఇది నాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి సెంట్రల్లోను స్టేట్లోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ మీదే. మరి దానికి సంబంధించిన డేటా ఏమైంది? ఓకే, మొత్తాన్ని ట్రేస్ అవుట్ చేశారా? అందరినీ రెస్క్యూ చేశారా? అదని చెప్పండి కనీసం. ఇకపోతే కేసు పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు వచ్చారు కదా అని చెప్పేసి ఆయన అధికారంలో డిప్యూటీ సీఎం అయిపోయారు కదా అని చెప్పేసి ప్రభుత్వం తరపున పెట్టినటువంటి కేసును ప్రభుత్వం విత్డ్రా చేసుకుంటుంది. ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అటు వైసీపీ ఉన్నా కానీ టీడీపీ ఉన్నా కానీ ప్రభుత్వం కేసు పెడుతుంది, కానీ పార్టీ మారుతుంది కాబట్టి అధికారం మారంగానే అదే ప్రభుత్వం తనను తాను కాంట్రడిక్ట్, దీన్ని ఏమంటారు, తనను తాను కాంట్రడిక్ట్ చేసుకుంటాం అంటారు. అంటే లేదు అప్పుడు మేము తప్పుడు కేసు పెట్టాము, ఇప్పుడు ఉపసంహరించుకుంటాం. దానికి ఎలివిగా ఏం తీసుకుంటున్నారు? ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ చేత మా చేత అప్పుడు వైసీపీ నాయకులు అఫిడవిట్ మీద సంతకాలు చేసుకున్నారని చెప్పేసి కోర్టుకి చెప్పేసేసి కోర్టుని కన్విన్స్ చేసేస్తే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమో మేము ప్రాసిక్యూషన్ నుంచి విరమించుకుంటున్నాము ఎందుకంటే వాలంటీర్లు బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు కాబట్టి అని చెప్పేసి కేసును విత్డ్రా చేయించారు. సో కోర్టు కూడా ఒప్పుకుంది. కానీ ఇప్పుడు రివ్యూ పిటిషన్ పడింది కదా, రివ్యూ పిటిషన్ పడినప్పుడు దీన్ని ఎలా ఫేస్ చేస్తారు? ఇప్పటికైనా కానీ అసలు నోరు విప్పుతారా లేదా? మరి అప్పుడు అన్నిసార్లు వాలంటీర్ల యొక్క వారి యొక్క ప్రవర్తన మీద లేదంటే వారి యొక్క కాండక్ట్ మీద అటువంటి అభియోగాలు చేసినటువంటి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, సరే ఓకే అభియోగాలు డైరెక్ట్గా చేయలేదు, ఆ డేటా ఏమైంది? ఆ మిస్ అయినటువంటి ఉమెన్ డేటా ఏమన్నా అప్డేట్ చేశారా? దానికి సంబంధించి ఆయన మాట్లాడకపోయినా కనీసంగా హోంమంత్రి చేత అయినా ఏమైనా చెప్పించారా, లేదా డీజీపీ గారి చేత? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. మీరు ఈరోజు జరిగినటువంటి రివ్యూ పిటిషన్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు అభియోగం చేశారు, అభియోగానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించాడా చూపిలేదా అనే టాపిక్ని ఒక్క నిమిషం పక్కన పెడితే, ప్రతి గవర్నమెంట్ వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళు సర్దుకొని దీన్ని పరిపాలన ఒక ముందుకు తీసుకోవడానికి తీసుకునే టైము ఒక పీరియడ్ ఆఫ్ టైం అనేది ఉంటుంది. సో మీరు అభియోగం అంటున్నారు, ఇది నిజం అని మేము అంటున్నాం. వాలంటీర్లు ఎంత మంచి పని చేశారో అంత వ్యవహారం కూడా చేశారనేది ఆ రోజు అభియోగం. వాలంటీర్లు ప్రతి ఇళ్లలోకి పోయి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి డేటా కలెక్ట్ చేసుకుంటూ వాళ్ళకి మంచిగా ఉంటూ, వాళ్ళకి ఎవరైనా కూతురు ఉంటే ఆ కూతుర్ని వీళ్ళు మంచిగా లాక్కుంటూ ఏదో ఒక విధంగా వాళ్ళని అభిపెడుతూ వాళ్ళని ఏదో విధంగా మోసం చేశారనేది ఈ అభియోగానికి సంబంధించినటువంటి మొదటి ప్రశ్న. ఈరోజు మనం మాట్లాడుకునేటటువంటి టాపిక్లో పవన్ కళ్యాణ్ గారు అభియోగం చేశారని 100 సార్లు మీరు చెప్తున్నప్పుడు అభియోగం చేయడానికి కారణం ఎవరండి? వాలంటీర్స్. ఈ వాలంటీర్ అనే వ్యవస్థ రాజ్యాంగంలో ఉందా అండి? ఇది రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఎటువంటి విషయం కాదు. ఇది పూర్తిగా వైఎస్ జగన్ గారు సృష్టించినటువంటి ఈ ఉద్యోగాల్ని వాళ్ళ కార్యకర్తల కోసమే అని ఎవరైతే విజయసాయి రెడ్డి గారు అప్పట్లో ఉన్నారో ఆయన ఒక మీటింగ్ లో క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఇది మన కార్యకర్తలే, కంప్లీట్ గా దాదాపు 99% మన కార్యకర్తలే ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగిందని ఆ రోజు విజయసాయి రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి పార్టీని ఇంకో విధంగా అంటే గవర్నమెంట్ లో ఒక భాగంగా ఏర్పాటుకొని వాళ్ళకి కావాల్సినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ విధంగా వాలంటరీ వ్యవస్థ ద్వారా నడుపుకుంటూ ముందుకు పోయారు. ఈ రోజు అభియోగం ఏముందర 18 లక్షలు 19 లక్షలు పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదండి. 30,000 చిల్లర మిస్సింగ్ కేసెస్ వచ్చాయి, వీటిల్లో వీళ్ళ హస్తం కూడా ఉంది అనేది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అని ఆ రోజు చెప్పడం జరిగింది. సో దీన్ని క్షుణ్ణంగా కులంకుశంగా విచారణ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా త్వరలో బయటకు వస్తుంది. ప్రతిదీ కూడా తెల్లం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సంవత్సరాలుగా ఎవరు చేయలేనటువంటి పొలిటికల్ స్ట్రాటజీని తీసుకొని వాళ్ళు ప్రజలకి ఏం కావాలో అది చేసుకుంటూ ముందుకు పోతున్నప్పుడు ఖచ్చితంగా ఇటువంటి నాయకుడు లేడని ప్రజలే ప్రమాణంగా ఆరాధిస్తున్నప్పుడు కూడా మనం ఇంకా కూడా పవన్ కళ్యాణ్ ఏదో ఒక విధంగా అనాలా, ఏదో విధంగా మనం క్వశ్చన్ చేయాలా, లేకపోతే ఏదో ఒక విధంగా ఇరికించాలా అనే కంటెంట్ లో మాట్లాడుతున్నారు తప్ప కోర్టు కూడా చెప్పి ఆ రోజు ఆయన ప్రజాప్రతినిధి కాదు, అప్పుడు కోర్టులో ఏం అవసరం ఉంది అని. అటువంటప్పుడు మనం కోర్టుని బిలీవ్ చేస్తున్నాం కదా, మనం గౌరవ జడ్జిలకి ఆ మాటకి విలువ ఉన్నప్పుడు మనం దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలా. సో సర్టన్ టైం ఉంటుంది. దేనికైనా కూడా ఒక పర్టికులర్ విషయాన్ని తీసుకున్నప్పుడు దాని మీద విచారణ జరగాల అంటే
దేనికైనా కూడా ఒక పీరియడ్ టైం అనేది ఉంటుంది. ఆ టైంని ఖచ్చితంగా మనం వెయిట్ చేయాల్సిందే. ఇస్ నో ద క్వశ్చన్ అండి. రైట్. మధుసూదన్ రెడ్డి గారు, సరే మీరు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల చేత, సార్ బాజీ గారు వస్తాను మళ్ళీ మాట్లాడతారు. కానీ మధుసూదన్ రెడ్డి గారు వినపడుతుందా సార్? సార్ చెప్పండి సార్. అదే ఈ వాలంటీర్ల చేత అఫిడవిట్లు మీద సంతకాలు పెట్టించుకున్నారు, మేము ఉపసంహరించుకుంటున్నాం అని చెప్పేసి మొత్తానికి అదే వాలంటీర్ల చేత ఉపసంహరించబడేటట్టుగా చేసి మొత్తానికి కేసు వీగిపోయింది. అంటే ప్రభుత్వం మారింది కాబట్టి. అయితే ఇప్పుడు రివ్యూ పిటిషన్ సందర్భంగా వచ్చినటువంటి ధర్మ సందేహం. సార్ సందేహాలు ఏంటని పక్కన పెడితే ఓవరాల్గా వాలంటీర్ల మీద చేసినటువంటి వ్యాఖ్యలు దాని మీద మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఆయన ఏం డైరెక్ట్గా చేయలేదు, నేను కూడా విన్నాను. వారు వాలంటీర్లు కావాలని చేస్తుంది కదా, వాలంటీర్ల ద్వారా సేకరించబడినటువంటి డేటా మిస్యూజ్ అవుతోంది దానిలో, అంతే తప్ప వాలంటీర్లు డైరెక్ట్గా మిస్యూజ్ చేస్తున్నారు అయితే ఆయన అనలేదు. సరే ఓవరాల్గా అయితే కనుక ఇప్పుడు కేసు అయితే వీగిపోయింది, మళ్ళీ ఇది రివ్యూ పిటిషన్కి వెళ్ళింది. ఇది ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన, మంత్రిగా కూడా ఉన్నారు. మరి ప్రజాప్రతినిధుల కోర్టుకు సంబంధించిన అంశం ఎలా చూడాలి సార్ ఇప్పుడు కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను? సార్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు మాట్లాడాలి సార్. ఎందుకంటే ఆయన రాజకీయ ప్రవేశం ఏ విధంగా జరిగిందంటే చెగువీర అనేటువంటి ఒక మహానుభావుడు ఆశీ సాధన కోసం ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టాడు. ఇప్పుడు మోడీ గారి ఆలోచన సాధన కోసం ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నాడు. మీరు బాగా గమనించాలి, చెగువీర నుంచి మోడీ గారి ఆశయ సాధన కోసం వచ్చేసాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సినిమాల్లో ఒక మంచి హీరో, రాష్ట్రంలో ఒక మంచి ఫేమ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి 30,000కు పైచులకు మహిళలు ఆంధ్ర రాష్ట్రం నుంచి మిస్ అయినారు అని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఎంత దరిద్రమైనటువంటి స్టేట్మెంట్ సార్ అది. ఇప్పుడే మనం ఒక పార్టిసిపేషన్ లో మాట్లాడాలి దీనికి ముందే ప్రవీణ్ గారి మరణం వెనుక. ప్రవీణ్ గారి మరణాన్ని ట్రోల్ చేస్తూ ఇది హత్య అని చెప్పడానికి ఆధారాలు లేవు అన్నటువంటి వారి మీద నోటీసులు ఇచ్చేటువంటి ఈ పోలీసు వ్యవస్థ 30,000కు పైచులకు మహిళల్ని మిస్ అయినారని చెప్పన్న పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి చట్టపరమైన చర్యలు ఏంటి? ఇప్పుడు అన్న చెప్పారు, ఇప్పుడే కాంగ్రెస్ లీడర్ గారు చెప్పారు, ఆయనకి 2 సంవత్సరాలు జైలు శిక్ష అయింది. 2 సంవత్సరాలు జైలు శిక్ష చాలదు సార్. మహిళలు మిస్సింగ్ అనేటువంటిది ఒక చెప్పినటువంటి ఒక ఆధారం లేనటువంటి మాట దేశాన్ని కంపింపజేసేటువంటి మాట సార్ అది. ఇప్పుడు ఆయన సింపుల్ గా చెప్పేశాడు వాలంటీర్ వ్యవస్థని. వాలంటీర్లు అనేటువంటి వ్యక్తులు ఎక్కడి నుంచో మారుమూల ప్రాంతాల నుంచి లేకుంటే వేరే రాష్ట్రాల నుంచో జమ్మూ కాశ్మీర్ నుంచి సార్. ఒక వాలంటీరు ఒక ఊర్లోనే ఆ వార్డులోనే ఆ 50 ఇళ్లలోనే ఒక వ్యక్తిని వాలంటీర్గా పెట్టినారు. అసలు వాలంటీర్ వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా తెలుసో తెలియదో, అతను అజ్ఞానంలో మాట్లాడుతున్నాడో లేకుంటే అవివేకంలో మాట్లాడుతున్నాడో మనకు తెలియదు. కానీ వాలంటీర్ వ్యవస్థలో వాలంటీర్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తున్నారంటే, ఆ రోజు కులాలకి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన సాధిస్తారు. మనకు ఓట్లు వేయకుండా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, భాషలకి, వయసులకి నాకు ఓటుని తెలుగుదేశం కార్యకర్త అయినా కానీ, కాంగ్రెస్ కార్యకర్త అయినా కానీ, లేకుంటే బీజేపీ నాకు ఓటు అయిన వాళ్ళు కూడా సంక్షేమ పథకాలు అంటి వాళ్ళకి అర్హులైతే వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఆ రోజు. ఈ రోజు చంద్రబాబు గారు చేసే వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు అందరూ వాళ్ళు అనుకోవడం అవివేకం సార్. వాలంటీర్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. ఆ వార్డులో యాక్టివ్ గా సేవ చేసే తత్పరత వాళ్ళు, అందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తులని, పిల్లకాయల్ని, వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి 5,000 రూపాయలు చాలా తక్కువ రెమ్యునరేషన్, అది నాట్ శాలరీ. రెమ్యునరేషన్ 5,000 అనేది ఒక వ్యక్తి 5,000 ఒక నెల రోజులు 5,000లో ఏం పని చేస్తారు సార్? ఒక 50 ఏళ్ళకి పోయి ఒక వాలంటీరు, అది కరోనా వ్యవస్థలో వాళ్ళు పడ్డటువంటి కష్టం మీకు పవన్ కళ్యాణ్ గారికి గుర్తుందా? కరోనాలో ఎక్కడ తెలుగుదేశం కానీ, ఈ పవన్ కళ్యాణ్ కానీ, ఈ జనసేన నాయకులు కానీ ఎక్కడ ఉండిపోయారో మూల ఎవరికి తెలియదు. వాలంటీర్లు ఒక్కరే కరోనాలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి కరోనా పరిస్థితులు ఎట్లున్నాయి, వాళ్ళ స్థితిగతులు ఎట్లున్నాయి, వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి అన్ని కూడా ధైర్యంగా ప్రాణాలకి త్యజించి ఈ రోజు వ్యవస్థలో ముందుకు పోయినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందంటే అది వాలంటీర్ వ్యవస్థ.
వాలంటీర్కి మనం ఇచ్చేటువంటి విధి 5,000 రూపాయలు సార్. ముఖ్యంగా గమనించుకోవాలి ఈ లీడర్స్ అందరూ కూడా, వాలంటీర్ అనేటువంటి వ్యక్తి ఆ 50 ఏళ్లలో పుట్టిన వ్యక్తే కానీ ఆ ఊరు దాటో వేరే ఊరోడో లేకుంటే ఇంట్లో వేరే రాడో లేకుంటే వేరే జిల్లా ఓడో ఉండరు అనేది నా విన్నపం. ఆ 50 ఏళ్ళలో ఉండే వ్యక్తికి ఖచ్చితంగా ఆ ప్రక్కన వాళ్ళందరూ కూడా మామో బావరదో అక్కో చెల్లుదో అన్నో తమ్ముడో అవ్వో తాతో ఏదో ఒక సంబంధం ఉంటాయి సార్. గ్రామాల్లో ఎక్కుంటారంటే ఏదో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఈ 50 ఏళ్లలో ఎక్కువ సత్సంబంధాలు కలిగి ఉంటాడో అటువంటి వాడిని పికప్ చేసి ఆ 50 ఏళ్ళకి సేవ చేయడానికి ఒక 5,000 రూపాయలు ఇచ్చి వాడికి పెన్షన్లు కానీ ఏదైనా సరే. ఇప్పుడు చూడండి సార్, వైసీపీ లీడర్స్ దగ్గర కూడా ఏ ఒక్క ఓటర్ కూడా రాలేదు. డైరెక్ట్ గా వాలంటీర్ నుంచి సచివాలయం నుంచి ఎవ్రీథింగ్ సచివాలయం నుంచి వచ్చేది. ఏ లీడర్ వైసీపీ లీడర్ కూడా వైసీపీ లీడర్ దగ్గర కూడా వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర చేతులు కట్టుకొని వాళ్ళని అయ్యా దండం పెట్టా, నీకు అది తెచ్చిస్తా, నీకు ఇది తెచ్చిస్తా, నువ్వు లీడర్ కదా, మాకు ఇవి సేవ్ చేయి, ఆధార్ కార్డు ఇప్పించు, మాకు ఈ రేషన్ కార్డు ఇప్పించు, మాకు పెన్షన్ అర్హత, నాకు పెన్షన్ ఉంది ఇప్పించు అనేటువంటి చేతులు కట్టుకునేటువంటి నైజం కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో లేదు సార్. ఏ లీడర్ కూడా, వైసీపీ లీడర్ కూడా ఆ అవకాశం ఇలా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా నిర్భయంగా వాలంటీర్ దగ్గరికి పోయి ధైర్యంగా నాకు చెయ్యి అని చెప్పని వాళ్ళని బెదిరించి మరీ చేసుకున్నటువంటి చేసుకున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఉన్నాయి. వాలంటీర్ గా పోయేసి వాలంటీర్ ఇంటికి పోయేసి అన్ని సర్టిఫికెట్, మీకు ఏం సర్టిఫికెట్ కావాలి, మీకు వస్తుంది లేదా, ఎంతమంది పెన్షన్ అర్హులు ఉన్నారు, ఎంతమందికి రైతు భరోసా వస్తుంది, ఎంతమందికి ఏ పథకాలు అందుతున్నాయి, ఏ పథకంలో ఆ 50 మందిలో ఎవరికి అర్హులు ఉన్నారు, ఈ పథకాలన్నింటినీ ఏ విధంగా చేర్చాలా, నా అవ్వకు పథకం ఇవ్వాలి, నా అక్కకి పథకం ఇవ్వాలి, నా తమ్ముడికి పథకం ఇవ్వాలి, నా వికలాంగుడికి పథకం ఇవ్వాలి, ఆ 50 వాళ్ళు చుట్టాలో తెలుసుకుంటారు. ఇటువంటి చేసిన సేవని మనం ఒక్కసారిగా నీరు గారుస్తూ 30,000 మంది మహిళల్ని వీళ్ళ వాళ్ళని నాశనం చేశారని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ చేయడం ఈ వాలంటీర్ వ్యవస్థ దాంట్లో పనిచేసే వాళ్ళకి ఎంత మనస్తాపానికి గురవుతారో అనిపించారు సార్. ఒక మానవతా దృక్పథంతో మనం ఆలోచించాలి. ఇటువంటి చేసి ప్రభుత్వం ఇటువంటి కామెంట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారం వచ్చిన తర్వాత ఇంచుమించుగా 9 నెలలు 10 నెలలు అధికారం అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ అతను డైరెక్ట్ గా చెప్పాడు, నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్ సాక్షాత్తు ఆధారాలు ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రం నుంచి 30,000కు పైచిలకు మహిళలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఉంటూ అతనికి వ్యవస్థ అతను చెబుతూ ఎంతో మంది మహిళల్ని అతనికి న్యాయం చేశారు. ఇప్పుడు మన అసెంబ్లీలో అడిగిన క్వశ్చన్ కూడా చెప్పారు సార్, మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు మిస్ అయినటువంటి మహిళల సంఖ్య 30 పైచులకు లేదు, 32-33 మంది మహిళలు మిస్ అయినారు. అది జనరల్ గా అన్ని ప్రభుత్వాల్లో జరుగుతుంటాయి, ఎవరు ముఖ్యమంత్రి కూడా జరుగుతుంటుంది, అది కామన్ థింగ్ అన్నింటిలో జరగడం అనేది. ఈ 32 మంది మహిళలు మిస్ అయినటువంటి ఈ యొక్క వ్యవస్థలో 30,000 మంది మహిళలు మిస్ అవ్వని చెప్పడం ఒక డిప్యూటీ సీఎం అది చర్యలు తీసుకోకపోవడం అది సమంజసమా అని అడుగుతున్నా. అటువంటి వ్యక్తికి ఇప్పుడు స్పెషల్ కోర్టులు అవసరమా అని నా ఉద్దేశం. ఓకే మస్తు, అంటే ఇక్కడ మస్తాన్ గారు జాయిన్ అయ్యారు. మస్తాన్ గారు, ఇక్కడ స్పెషల్ కోర్టు అనేది అడిగింది ఎవరో కాదు, మళ్ళీ ఎవరైతే రివ్యూ పిటిషన్ వేశారో వారి తరపునటువంటి లాయర్ జడ శ్రవణ్ కుమార్ గారు, ఆయన అడిగింది. అప్పుడు హైకోర్టు వ్యక్తపరిచినటువంటి డౌట్, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన ప్రజాప్రతినిధి కాదు కదా అని చెప్పేసి. సరే, ఆ సంగతి పక్కన పెడితే నిజంగానే ఇప్పుడు వ్యాఖ్యలు మంచో చెడో ఏది చేసినా కానీ దానికి సంబంధించినటువంటి న్యాయ ప్రక్రియని ఫేస్ చేయాల్సినటువంటి నైతిక బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంటుంది కదా. ప్రభుత్వంలోకి వచ్చారు కదా అని చెప్పేసి ఆ పిటిషన్ని ఉపసంహరించుకోవడం ప్రభుత్వం తరఫున అది అంతవరకు మోరల్గా కరెక్టు. సరే, రూల్ ప్రకారం కోర్టులు వెళ్తాయి కాబట్టి ఆ ఉపసంహరించుకునే దాన్ని యాక్సెప్ట్ చేస్తూ దాన్ని ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది గత నవంబర్లో అక్కడ ఉన్నటువంటి జిల్లా కోర్టు. కానీ ఇప్పుడు దీని మీద రివ్యూ పిటిషన్కి వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వాదనలో వచ్చినటువంటి ఒక మౌలికమైనటువంటి ఒక డౌట్ ఇది. ఎలా చూడాలి మస్తాన్ గారు? ఆయన ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి సింపుల్గా అది విత్డ్రా చేయించడం అనేది నైతికంగా ఎంతవరకు కరెక్ట్? గుడ్ ఈవినింగ్ అండి. సిటీ 24 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా సురేష్ గారు. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల మీద చేసిన ఆరోపణలు, ఇప్పుడు కోర్టులో జరుగుతున్న వ్యవహారం, ఇదంతా మనం చూస్తే అంటే అసలు మొదట ఎక్కడ ప్రారంభమైందంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ఆగస్టులో ఈ వాలంటీర్ నియామకాలు చేపట్టారు. 2,63,000 మంది దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. దానిలో 53% మహిళా వారు,
వాళ్ళందరూ కూడా దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన 26 సంక్షేమ పథకాలకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ ఎంపిక చేయటం కానీ, లేదంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ఏవైతే ప్రభుత్వ సేవలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజలకు అందించడంలో వాళ్ళ పాత్ర విడదీయరానిది, విశేషంగా ప్రజల ఆదరాభిమానం కూడా చూడకుండా కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ వచ్చిందల్లా ఏంటంటే, నాకు తెలిసి 2023 జులై ఆ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి కామెంట్ చేయడం జరిగింది. ఏంటంటే, వాలంటీర్ల దగ్గర ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం, ఎందుకంటే పల్లెటూళ్ళలో కానీ లేదా పట్టణాల్లో కానీ ఒక 50 నుంచి 100 ఏళ్ల వరకు ఒక వాలంటీర్ చేస్తా ఉన్నారు. ఆ సేవలు అందించే దీంట్లో వాళ్ళ వ్యక్తిగత సమాచారం కానీ వాళ్ళ కుటుంబ సమాచారం కానీ వాళ్ళందరూ సేకరిస్తా ఉన్నారు. దాన్ని పక్కదారి పట్టించడం వల్ల కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు వాళ్ళు సహకరిస్తున్నారనేది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చేసిన కామెంట్స్. దానిలో ప్రధానమైన ఎలిగేషన్ ఏంటంటే, రాష్ట్రంలో దాదాపు 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు. వాళ్ళు వాటి వెనక, ఆ అదృశ్యం వెనక లేకపోతే మహిళల అక్రమ ఈ వాలంటీర్ల పాత్ర ఉంది. కొంతమంది వాలంటీర్లు మొత్తం మీద కూడా అనలేదు ఆయన. అదైతే కొంతమంది వాలంటీర్ల తీరు వల్ల కూడా ఇలా జరుగుతుంది అన్నారు. అంతా ఎందుకు వచ్చిందని నేనంటానంటే, ఆ రోజు వాలంటీర్ల ఎంపిక కానీ, లేదంటే ఇందాక చాలా మంది మన మిత్రులు కూడా మాట్లాడారు ఏంటంటే, వాలంటీర్ల ఎంపిక జరిగినప్పుడు కానీ ఆ తర్వాత కానీ విజయసాయి రెడ్డి గారు కానీ లేకపోతే దాడిశెట్టి రాజా గారు లాంటి వాళ్ళు కానీ చాలా మంది చాలా నియోజకవర్గాల్లో ఈ వాలంటీర్లు అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా మనకూలంగానే పనిచేస్తారు రేపు ఎలక్షన్స్ లో. సో ప్రతి ఇంటికి సంబంధించిన వ్యవహారం ఉంది కాబట్టి అలా బెదిరింపులకు పాల్పడ్డారు అనే నేపథ్యంలో, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఆ దాడికి దిగారనేది అప్పుడున్న రాజకీయాలను పరిశీలించిన వాళ్ళు ఎవరికైనా కూడా అర్థమవుతుంది. అయితే ఆ ఆరోపణ తీవ్రమైంది. ఏంటి, మహిళల అదృశ్యం 30,000 మంది వెళ్తాం అనేది సంఖ్య కూడా. సో ఆయన మళ్ళీ ఇంకోటి ఉదాహరించింది ఏంటంటే, కేంద్ర ఇంటెలిజెన్స్ వర్క్ ద్వారా తనకు తెలిసింది అన్నారు. పలానా వ్యక్తి చెప్పారు, పలానా అధికారి చెప్పింది అనకుండా కూడా రాజకీయంగానే ఆరోపణలు చేసినట్టుగా ఉంది. దానిలో అథెంటికేషన్ కోసం కేంద్ర ఇంటెలిజెన్స్ అన్నారు తప్పితే. నేనేమంటానంటే, అసలు జూలై 2023లో అధికారంలో ఎవరున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వెంటనే ఆయన మీద ఎందుకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయలేదనేది నేను అడుగుతా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు ఆ రోజు? నిజంగా ఆయన వాలంటీర్ల మీద 2,64,000 మంది వాలంటీర్లు ఉంటే, దానిలో మహిళలు 53% మంది వాలంటీర్లు ఉంటే, అలాంటి తీవ్రమైన ఆరోపణ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లా అండ్ ఆర్డర్ చూస్తున్నారు. ఆ రోజు ఆయన ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయలేకపోయారు, ఎందుకు కేసు పెట్టలేకపోయారు అది కూడా వాళ్ళ వైఫల్యంగా చెబుతా, ఆ ప్రభుత్వ వైఫల్యం. రెండోది, ఇప్పుడు చూసినట్లయితే మనకి ఆ ఎలక్షన్ సందర్భంగా వాళ్ళ మీద, వాలంటీర్ల మీద ఆరోపణలు కొన్ని నిజమైనాయి. ఎందుకంటే కొన్ని చోట్ల వాళ్ళకి వచ్చే 2 సంవత్సరాల పాటు, సంవత్సరం పాటు ఆ 5,000 రూపాయలు ఏదైతే ఉన్నాయో ఒకేసారి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వేయటం ద్వారా వాళ్ళలో చాలా మంది కూడా రాజీనామా చేశారు. 1,000 మంది రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేసిన వాళ్ళు కూడా కొంతమంది గుడివాడ లాంటి చోట్ల కేసులు కూడా పెట్టారు. మమ్మల్ని ఫోర్స్డ్ గా రాజీనామాలు చేయించారండి, పార్టీ కోసం పనిచేయమన్నారు, తర్వాత మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే కాబట్టి మేము తీసుకుంటామనే ఆరోపణలు, కేసులు కూడా నమోదైన పరిస్థితి ఉంది. అంటే వాలంటీర్ల నియామకాల వెనకాల రాజకీయ పబ్బం గడుపుకుంటానికి ఉన్నదనేది వైఎస్ఆర్సీపీ కొంతమంది నాయకుల వైఖరి వల్ల కూడా ఆరోపణలు వచ్చాయంటలో ఎటువంటి సందేహం లేదు. అవి అందరూ ఓపెన్ గానే, వీడియో సహితంగానే అన్నారు, వాలంటీర్ అనే మాట అన్నారు. కాబట్టి ఆ రోజు ఓట్ల భాగంగా, ఈకల రాజకీయంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేశారా? అలాంటివి అప్పుడు మరి కోర్టులో మళ్ళీ ఏదైతే కంప్లైంట్ చేసిన 5 వాలంటీర్లు ఉన్నారో మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చి మళ్ళీ అఫిడవిట్ దాఖలు చేయటం, ఆ అఫిడవిట్ మీద కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఇచ్చిన దాని మీద మళ్ళీ జడ శ్రావణ్ కుమార్ కాదు పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి కాబట్టి ఖచ్చితంగా నిజాలు నిగ్గుతేరాల్సిందే అని చెప్పేసి మరో 3 చేత మళ్ళీ ఆయన వెళ్ళిన పరిస్థితి. సో లీగాలిటీస్ విషయాన్ని అనేది వస్తే ఇప్పుడు మాట్లాడుకున్నంత ఏంటి లీగాలిటీ అంటే, దీనికి సంబంధించి ఆయన జడ శ్రావణ్ కుమార్ గారు అడిగారు, ఆయన ప్రజాప్రతినిధుల కోర్టు కదా, కొద్దిగా త్వరితగతిన ఈ విచారణ పూర్తయిద్ది అనేది ఆయన ఉద్దేశం కావచ్చు. కానీ కోర్టు లీగాలిటీ ఏం చూస్తుంది? నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. ఇప్పుడు ఏసీబీకి సంబంధించి విడదల రజనీ గారి మీద ఒక కేసు బుక్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత అవగాహన లేకుండా ఏం చేసిందంటే, మాజీ మంత్రి మీద ఎవరైనా ఆరోపణలు వస్తే, ఇక్కడ తెలంగాణలో కేటీఆర్ గారి మీద ఆరోపణలు ఆ విధంగా వస్తే గవర్నర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు.
అదేవిధంగా విడుదల రజనీ గారికి సంబంధించి కూడా గవర్నర్ గారికి లేఖ రాశారు. నిజానికి ఆ 2 కోట్ల రూపాయలు తీసుకుంది అనే ఆరోపణ వచ్చినప్పుడు ఆమె మంత్రి కాదు, కానీ తెలియక గవర్నర్ గారికి లెటర్ రాశారు, లీగాలిటీ తెలియక. ఆమె కేవలం ఎమ్మెల్యే మాత్రం. ఎమ్మెల్యే కేసు బుక్ చేయడానికి గవర్నర్ పర్మిషన్ అవసరం లేదు. సో అదే విధంగా ఇక్కడ కూడా ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్ళాలి అంటే ఆ రోజు కంప్లైంట్ ఏదైతే ఆ వాలంటీర్లు చేశారో, ఆయన కామెంట్ చేశారో, ఆ రోజు నిజంగా ఆయన ప్రజాప్రతినిధి ఉన్నాడా లేడా? ఆయన ప్రజాప్రతినిధి అయ్యి లేడు. కాబట్టి ఆ ప్రజాప్రతినిధుల కోర్టులో ఇప్పుడున్నప్పటికీ కూడా ఆరోపణలు ఏ రోజు చేశారు? ఇప్పుడు బిఎన్ఎస్ చట్టం ఉంటది. బిఎన్ఎస్ చట్టం మీద మనం సెక్షన్లు బుక్ చేయాలంటే ఆ బిఎన్ఎస్ చట్టం ఎప్పటి నుంచి అయితే అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి మాత్రమే కేసులు నమోదు చేయడానికి వీలుంటది. ఆ సెక్షన్ల కింద 1-2 ఎగ్జామ్స్ ఇచ్చారు, బిఎన్ఎస్ 111 లాంటి వాటి వ్యవస్థీకృత నేరం. సో ఆ విధంగా వచ్చినప్పుడు ఇప్పుడు ప్రజాప్రతినిధుల కోర్టుకు అనేది వెళ్ళటము లీగాలిటీకి నిలవదు అనేది కోర్టు కామెంట్ చేసిన పరిస్థితి ఇక్కడ గమనించవచ్చు. నేననేది ఏంటంటే ఇటీవల ఒక 4 రోజుల క్రితం 5 రోజుల క్రితము బీజేపీ నాయకురాలు యామిని గారు డీజీపీ గారిని కలిశారు. గతంలో ఇట్లా రాష్ట్రంలో మహిళల అదృశ్యమే అనే కేసు ఉందండి, దానికి సంబంధించి నిజాలు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది ఏంటి మీరు తేల్చాలనేది ఆమె ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో నేనేమంటానంటే అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణ తీవ్రమైందే. ఖచ్చితంగా ఆ 30,000 మందిలో ఎంతమంది తిరిగి వాళ్ళ ఇళ్లకు చేరగలిగారు, ఎంతమంది దర్యాప్తును పూర్తి చేయగలిగారు, మహిళల మరణానికి అరికట్టడానికి ఆ పవన్ కళ్యాణ్ గారు చేసిన జూలై 23 నుంచి జగన్ రెడ్డి గారి చర్యలేంటి? ఆ తర్వాత అధికారంలో చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే పురంధరేశ్వర్ గారు అంటే బీజేపీ జనసేన ఈ ముగ్గురు కూటమి వచ్చినప్పుడు వీళ్ళు తీసుకున్న చర్యలేంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? ఆయన మీద ఏం ఒత్తిడి ఉంది? ఆయన నిర్భయంగా ఆయన ప్రాంతీయ పార్టీ ఆయన మీద ఎవరు పైన కూడా లేరు, ఆయన ఎందుకు కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయలేకపోయారు? ఆయన మీద ఏం ఒత్తిడి పనిచేసింది? దగ్గర సంవత్సరం ఉన్నారే, అది కూడా తేలాలి. ఎందుకు ఆయన ఆ పని చేయలేకపోయారు? రెండోది ఏంటంటే ఇప్పుడు వచ్చిన తర్వాత నుంచి దానికి సంబంధించిన దర్యాప్తు ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్న బీజేపీ అధికార ప్రతినిధి వెళ్ళారు. సో ఇదంతా తేలినప్పుడు ఏమైందంటే ప్రజలకి వాస్తవాలు తెలుస్తాయి. ఎవరు రాజకీయంగా ఓట్ల కోసం ఆరోపణలు చేశారా, నిజంగా మహిళలు 30,000 మంది అదృశ్యమయ్యారా, అదృశ్యమైతే ఎక్కడికి వెళ్ళారు, వెళ్ళిన వాళ్ళ వెనక వాలంటీర్లు ఉన్నారా లేదా ఇంకెవరన్నా ముఠాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా ఖచ్చితంగా విస్తృత స్థాయిలో లోతుగా దర్యాప్తు జరపాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఉపేక్షించారో అది కూడా తేలాలి. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుందో అది కూడా తేలాలని నేను అంటాను. ఓకే బాజీ గారు, యు వాంట్ టు యాడ్ ఎనీథింగ్? మీ మస్తాన్ గారు అన్నట్టు నిజంగానే అప్పుడు నేను మిత్రుడు జనసేన మిత్రుడు మాట్లాడుతూ వాలంటీర్లు వాళ్ళు చాలా వ్యవహారాలు నడిపారు, వాళ్ళ ద్వారా చాలా అక్రమాలు జరిగినాయి అన్నట్లు మాట్లాడారు ఆయన. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, మీరు వాలంటీర్లు అందరూ కూడా దుర్మార్గులైతే వాళ్ళ ద్వారా తప్పుడు వ్యవహారాలు జరిగి ఉంటే వాళ్ళు వైసీపీ సేవకుల్లాగా వైసీపీ కార్యకర్తలుగా ఉంటే మీరు 10,000 జీతం ఎందుకు ఇచ్చి పెట్టుకుంటామని చెప్పారు? మీరు 10,000 వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ వాళ్ళకి 5,000 కాదు నెలకు మేము 10,000 ఇస్తామని చంద్రబాబు గారు మీ కూటమి హెడ్ ఎందుకు చెప్పారు? అట్లాగే విజయవాడ వరదలు వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు వాడుకున్నారు? వాళ్ళు దుర్మార్గులైతే దీనికి సమాధానం చెప్పాలా? అనవసరంగా పాపం నిరుపేదలు కొంతమంది తప్పుడు ఆలోచనలు ఉండొచ్చు గాక, ప్రతి వ్యవస్థలో ఉంటారు ఎంతో కొంతమంది, కానీ వాళ్ళు చేసిన సేవలు కానివ్వండి, వాళ్ళు మరి వేరే ప్రభుత్వంలో ఉండొచ్చు గాక, కానీ ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా గానీ వాలంటీర్ అక్క బావ అని పిలుచుకుంటూ అరసలు కలిసి పిలుస్తూ సేవలు చేశారు. వాళ్ళని నిందించడం కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్లీ వాళ్ళ సేవలు బాగున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని మళ్ళీ రిక్రూట్ చేసి కంటిన్యూ చేసి 10,000 ఇచ్చి మిమ్మల్ని మేము పెట్టుకుంటామని వాళ్ళకి ఆశలు కల్పించారు. ఇవాటి వరకు కూడా దానికి అజాపజా లేదు ఆ హామీకి. కాబట్టి నేను ఖండిస్తా ఉన్నాను. మిత్రుడు చెప్పిన మాటలు కరెక్ట్ కాదు. ఇక అజాపజా ఏం లేదు, ఆల్రెడీ 2-3 సార్లు అసెంబ్లీ సాక్షిగా తేల్చేసి చెప్పేశారు డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, దాని కన్సర్న్ మినిస్టర్. అవకాశమే లేదు, మేము ఇక వాళ్ళకి చేయగలిగింది ఏం లేదు. అదేమంటే వాళ్ళు చూపించినటువంటి టెక్నికల్ అంశం ఏంటంటే జియో ఎక్స్టెండ్ చేయలేదు కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారే వారికి అన్యాయం చేశారని చెప్పేసి తప్పించుకున్నారు. మిగిలిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగిలిన అంశాలు ఏమో పక్కన పెడితే మాత్రం వాలంటీర్ల విషయంలో మాత్రం
ఒక బ్లండర్ చేసినట్టుగానే భావించాలేమో. ఇప్పుడు వారికి జీవో ఎక్స్టెండ్ చేయకపోతే ఇంకో జీవో ఫ్రెష్గా తీసుకురండి, గవర్నమెంట్ చేతిలో పనే కదా. ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ ఆయన మీద ఉన్న కేసుని విత్డ్రా చేయించుకున్నది కదా, ప్రాసిక్యూషన్ అవసరం లేదని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా. మరి ఇలాంటివి చేసుకున్నప్పుడు నిజంగా కనుక వాలంటీర్లకు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా వారిని, సరే అందరూ కాకపోవచ్చు, ఎంతమంది ఉన్నారో రాజీనామాలు చేసిన తర్వాత ఎంతమంది ఉన్నారు, లేదంటే కనుక వాళ్ళలో కూడా ఫిల్టర్ చేసి ఎవరు ఎలిజిబుల్ అని చెప్పేసి చూసుకొని వాళ్ళని పెట్టి, లేదంటే కనుక మళ్ళీ ఒక ఫ్రెష్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక టెస్ట్ పెట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు. చేసి వాళ్ళని రిటైన్ చేసి వారికి ఇచ్చినటువంటి హామీ ప్రకారం 10,000 ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. కానీ అసలు ఇదంతా కాకుండా మీరు అన్నట్లుగా వాళ్ళని అబెన్స్లో పెట్టి ఎటు తేల్చకుండా విజయవాడ వరదలు వచ్చినప్పుడు వాళ్ళని సర్వీస్కి వాడుకుంటాం అనేది ఇక అంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉండదు. రైట్, ఎనీవే ఇక ఈ వాలంటీర్లు కూడా విసిగెత్తిపోయారు, ఇక వాళ్ళకి న్యాయం జరుగుతుందని వరకు. మస్తాన్ గారు, యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్? మన సమయం లేదు, కంక్లూడ్ చేశారు. ఒకటి చెప్తాను సార్. నేను జనరల్ గా రాజకీయ పార్టీలు, అది ఇందాక నేను అది ఓట్ల రాజకీయం అని ఎందుకు అన్నానంటే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరిని కాదు, రాజకీయ పార్టీలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయని చెప్తున్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతాను, లేకపోతే నేను వెళ్ళను ప్రజల దగ్గరికి అని చెప్పారు, మీకు గుర్తుండే ఉంటది. అలాగే సిపిఎస్ పూర్తిగా రద్దు చేస్తానన్నారు, చేయలేదు. నేననేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాలంటీర్ల విషయంలో అదే విధమైన హామీలు ఇచ్చిన మాట వాస్తవం. ఇందాక బాజీ గారు చెప్పినట్టు 10,000 ఇస్తామన్నారు, 5,000 ఇస్తామన్నారు, వాళ్ళని కంటిన్యూ చేస్తామన్నారు. లేదు, వాళ్ళ మీద ఎవరైతే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళ వల్ల తొలగించి 2,63,000 మందిలో 1,00,000 మందో ఆల్రెడీ 20,000-30,000 మందో 40,000 మందో రాజీనామా చేశారు. మిగిలిన వాళ్ళలో మంచి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని ఎన్నుకొని వాళ్ళకి ఉపాధి ఇచ్చే విధంగా, వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా బాగుంటది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా అటు మద్య నిషేధం చేస్తామని ఆయన చేయలేదు, ఇప్పుడు మీరు వాలంటీర్లు చేస్తామని వాళ్ళు చేయలేదు. ఇట్లా ఓట్ల రాజకీయం కోసం ఎన్నాళ్ళు, రేపొద్దున ఓట్లు స్థానిక సంస్థలప్పుడు కానీ రేపొద్దున సార్వత్రిక ఎన్నికలు ఖచ్చితంగా దాని మీద రిఫ్లెక్షన్స్ ఉంటాయి, ఖచ్చితంగా చూపిస్తారు ప్రజలు. ఓకే, మసూదన్ రెడ్డి గారు క్విక్ గా, యు వాంట్ టు యాడ్ ఎనీథింగ్? జస్ట్ 30 seconds. సార్, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థను కొనసాగించడం అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు, ఈ సిపిఎస్సి రద్దు చేయట్లేదు, లేకుంటే ఈ మద్య నిషేధం చేయలేదు అనేటువంటి దానికి అసలు పొంతం లేదనేది నా వాదన సార్. ఎందుకంటే ఇప్పుడు మద్య నిషేధం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాల్లో మాక్సిమం పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి తీసుకెళ్ళాడు, సక్సెస్ అయ్యాడు. వాలంటీర్ని అబద్ధాలు చెప్పడం అనేది 2 లక్షల పై చురుకున్నటువంటి ఒక 2 లక్షల మందికి ఆశ కల్పించడం సార్. అది ఇప్పుడు మద్య నిషేధమో లేకుంటే సిపిఎస్ అనేది కాకుండా డైరెక్ట్ గా ఒక వ్యక్తికి లబ్ధి చేకూర్చడం అనేది ఇది వాలంటీర్ వ్యవస్థ. ఈ వాలంటీర్ వ్యవస్థని ఎందుకు కొనసాగిస్తామన్నారు? 10,000 ఇస్తామన్నారు. చంద్రబాబు నాయుడు ఒక్క పథకం కూడా పెట్టలేదు సార్, ఒక్కటి పథకం కూడా లేదు. ఇప్పుడు మనం ఏ విధంగా వాలంటీర్లని ప్రవేశపెట్టాలి, తిరిగి ప్రవేశపెట్టాలా, వాళ్ళకి ఏ విధంగా ఇయ్యాలా అనేది చంద్రబాబు నాయుడుకి అడిగితే నా చెవులో చెప్పు అంటాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు మనం చెవులో చెప్తే వాలంటీర్లను ఏ విధంగా కొనసాగించాలో ఆయన విధంగా కొనసాగిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకి ఈ పథకాల విషయంలో, ఈ మేనిఫెస్టో విషయంలో పొంతన లేదు సార్. అందుగారు క్షమించాలి, ఆయనకి కరెక్ట్ గా ఆయన తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి. రైట్, ఓకే మసూదన్ రెడ్డి గారు, మన సమయం లేదు, లెట్ us లీవ్ ఇట్ దేర్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మసూదన్ రెడ్డి గారు, మస్తాన్ గారు, అలాగే సుధా మాధవ్ గారు, బాజీ గారు, ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.